నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ ఈ-కామర్స్ డార్క్ మోసాలకు చెక్ కేంద్రం కఠిన చర్యలకు ఆదేశం వినియోగదారులకు బిగ్ రిలీఫ్ డార్క్ ప్యాటర్న్లు కనిపించకూడదు కంపెనీలకు కేంద్రం కీలక నోటీసులు తొలగింపుకు 3 నెలల గడువు ఈ-కామర్స్ డార్క్ మోసాలకు కేంద్రం చెక్ పెట్టనుంది ఆన్లైన్ ట్రిక్కులను ప్రయోగిస్తూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్లను ఉపయోగించే డార్క్ ప్యాటర్న్స్ పై కఠిన చర్యలు తీసుకోనుంది ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం ఈ-కామర్స్ అంటేనే పెద్ద మాయాజాలం ఆఫర్ల పేరుతో జేబులు ఖాళీ చేసేస్తుంది అతి తక్కువ ధరలకే ఆఫర్లంటూ ప్రలోభ పెడుతుంది క్లిక్ చేయగానే ఒక్కసారిగా ధర పెరిగిపోతుంది ఇదే డార్క్ ప్యాటర్న్స్ వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేయడంతో పాటు వారిని గందరగోళానికి గురి చేయడం వారితో బలవంతంగా షాపింగ్ చేయించడమే టార్గెట్ ఇలాంటి వాటిలో ఫాల్స్ అర్జెన్సీ బాస్కెట్ స్నీకింగ్ ఫోర్స్డ్ యాక్షన్ కన్ఫర్మ్ షేమింగ్ బాస్కెట్ స్నీకింగ్ జైంట్ అండ్ స్విచ్ వంటి విధానాలను ఈ-కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్నాయి ఉదాహరణకు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే దాన్ని మొదట తక్కువ ధరను చూపిస్తారు పేమెంట్ పేజీకి వచ్చిన తర్వాత అదనపు ఛార్జీలు ప్యాకేజింగ్ ఛార్జీలు వంటివి యాడ్ చేస్తారు అంతేకాదు కొన్ని ప్లాట్‌ఫారాలు ప్లాన్ సబ్స్క్రిప్షన్లు అనుమతి లేకుండానే బాస్కెట్లోకి చేర్చుతాయి ఆ ప్లాన్ని తీసుకున్నప్పటికీ తర్వాత వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకునే ప్రాసెస్ను కష్టతరంగా మారుస్తాయి అలాగే ఇంటర్ఫేస్లో ఒక్కసారిగా కొన్ని రకాల చేంజెస్తో యూజర్లను తప్పుదోవ పట్టించడం అవసరం లేని దానికి హైలైట్ చేయడం వంటివి ఉంటాయి ఏదైనా వెబ్సైట్ తమ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని పదే పదే అడగడం నోటిఫికేషన్లు ఆన్ చేసుకోమని కోరడం వంటివి కూడా డార్క్ ప్యాటర్న్స్ కిందికే వస్తాయి ఇటువంటి మాయలో పడి చాలా మంది వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు దీంతో వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం చర్యలకు సిద్ధమైంది ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాలలో కస్టమర్లను తప్పుదోవ పట్టించే డార్క్ ప్యాటర్న్లను తొలగించాలని సంబంధిత కంపెనీలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందుకోసం 3 నెలల పాటు గడువు ఇచ్చింది డార్క్ ప్యాటర్న్ల తరహా మోసాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది వీటిని తీసేయడానికి సెల్ఫ్ ఆడిట్స్ నిర్వహించాలని సూచించింది వినియోగదారులకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాలకు మధ్య నమ్మకాన్ని పెంచేందుకు సెల్ఫ్ డిక్లరేషన్స్ కూడా ఇవ్వాలని కంపెనీలకు సూచించింది కేంద్ర మంత్రిత్వ శాఖ అలాగే డార్క్ ప్యాటర్న్లను తొలగించేందుకు గాను సంబంధిత మంత్రిత్వ శాఖలతో పాటు నియంత్రణ సంస్థలు స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో జాయింట్ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది ఇది డార్క్ ప్యాటర్న్లను గుర్తించిన వెంటనే వినియోగదారుల వ్యవహారాల విభాగానికి సమాచారాన్ని ఇస్తుంది అదేవిధంగా వినియోగదారులలో అవగాహన కల్పించేందుకు తగిన కార్యక్రమాలను కూడా సూచిస్తుంది